ప్రైజ్ అలాడ్. దేవుడు మనకి దానాలు ఇచ్చే దేవుడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఆయన ఏమంటున్నాడంటే గృహమును విత్తమును, తర్వాత పితరులిచ్చు స్వాస్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. గృహము, దేవుడు నీకు గృహం ఇస్తే అది దేవుని ఆశీర్వాదం. ఆ తర్వాత దేవుని స్తోత్రం, విత్తములు అంటే పంట, లేకపోతే ఫలములు, లేకపోతే బిడ్డలు కూడా కావచ్చు. తర్వాత పితరులు ఇచ్చిన స్వాస్యము, గృహము, విత్తమును, పితరులను ఇచ్చినటువంటి స్వాస్యం. తర్వాత సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అంట. దేవుని స్తోత్రం. మంచి భార్య దొరకటం కూడా మనకి మేలంట. దేవుని స్తోత్రం. నీకు మంచి భార్య దొరికింది అనుకోండి, అది నీకు మేలు, నువ్వు ధన్యుడవు. ఆమేన్. లోకల రీతిగా ఏమనుకుంటా ఉంటే మనం, దేవుని స్తోత్రం, మంచి కూటికి మంచి కూర దొరకదని అంటారు. అంటే భార్య మంచిగా లేకపోయినా, లేకపోతే భర్త మంచిగా లేకపోయినా, పెద్దవాళ్ళు చెప్పినటువంటి సామెత ఏంటంటే మంచి కూటికి మంచి కూర దొరకలేదని అంటారు. చూసారా? ఈ రెండు బాగుంటేనే మనం ధన్యులు. అయితే ఇక్కడ భార్యకి దొరికిన వాడు మేలు. భార్య ఎవరికైతే దొరుకుద్దో వాళ్ళకి మేలు దొరికినట్టు వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ సుబుద్ధి గల భార్య దొరుకుట అది యెహోవా ఇచ్చినటువంటి దానం అంట. దేవుని స్తోత్రం. ఆ భార్య నీకు దొరకటం, సుబుద్ధి గల భార్య అంటే ఏంటంటే ఆమెకు అన్ని గుణాలు ఉన్నాయి. సుబుద్ధి అంటే అణిగిమణిగి ఉంటాం. దేవుని స్తోత్రం. అణిగిమణిగి ఉండటం, తర్వాత లోబడటం, కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ కూడా అణిగిమణిగి ఉండటం, లోబడటం, ముఖ్యంగా భర్తకు లోబడటం. దేవుని స్తోత్రం. అది సుబుద్ధి కలిగినటువంటి భార్య యెహోవా ఇచ్చిన దానము. ఒకవేళ నీకు అలాంటి భార్య దేవుడు ఇస్తే నీవు ధన్యుడవు. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకనంటే దేవుడు నీకు దానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. భార్య దొరికిన వాడికి మేలు దొరుకును. దేవుని స్తోత్రం. మేలు దేవుడు ఇస్తున్నాడు. అంటే భార్యను దేవుని స్తోత్రం, దేవుడు దేనికి ఇచ్చాడంటే, దేవుని స్తోత్రం, ఆ భర్త కోసమే, పురుషుడి కోసమే దేవుడు భార్యని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఏ సుబుద్ధి గల భార్య ఎవరికైతే దేవుడు ఇస్తాడో ఆ పురుషుడు ధన్యుడు అని లేఖనం చెప్తుంది. కాబట్టి గృహము, విత్తములు, పితరులు ఇచ్చిన స్వాస్యము, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చిన దానము, ఇవన్నీ దేవుడు నీకు ఇస్తే, దేవుని స్తోత్రం, దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించండి. దేవుని స్తోత్రం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.